హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక కొత్త మాటతో వచ్చాను. ఒక మంచి మాటతో. ఏమిటంటే, సమ్టైమ్స్ వీ విన్, సమ్టైమ్స్ వీ లెర్న్. సమ్టైమ్స్ వీ విన్, సమ్టైమ్స్ వీ లెర్న్. There is no place for defeat in anybody's life. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని అనుభవాల నుంచి మనం నేర్చుకున్నవి అవి ఒక స్టెప్పింగ్ స్టోన్లా ఉపయోగపడి పైకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఫెయిల్యూర్ కానీ డిఫీట్ కానీ మనిషికి అవసరం. అవే ఎక్కువ నేర్పిస్తాయి అని చెప్పాలంటే. అందుకనే ఈ మాట చోట అన్నారు. సమ్టైమ్స్ వీ విన్, సమ్టైమ్స్ వీ లెర్న్ అని చెప్పేసి అంటే ఒక్కొక్కసారి విజయం సాధిస్తాం, ఒక్కొక్కసారి నేర్చుకుంటాం మనం చేసిన పనుల్లోంచి. తప్ప అసలు అపజయం అనేది ఏ మనిషి జీవితంలో కూడా ఉండదు. అన్నీ నేర్చుకునేది ఒక్కొక్కటి నేర్చుకుంటూ చివరి వరకు కూడా మనిషి జీవితంలో అయిపోయేంత వరకు కూడా మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు. కొంతమంది స్పృహతో ఆ పని చేస్తారు, కొంతమంది ఆ కాన్షియస్ లేకుండా ముందుకు సాగుతుంటారు. అదనమాట. కాబట్టి ఇక మీదట ఇలా ఆలోచించండి. సమ్టైమ్స్ వీ విన్, సమ్టైమ్స్ వీ లెర్న్. అంతే. కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం, కొన్నిసార్లు మనం నేర్చుకుంటాం. అంటే అపజయాల ద్వారా నేర్చుకుంటాం. కాబట్టి దేర్ ఈజ్ నో రియల్ డిఫీట్ అని చెప్పి మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంతో అనుభవంలో వచ్చి చెప్పినటువంటిది. అనేక మంది మహానుభావులు పుస్తకాలు చదివినప్పుడు ఈ థాట్ నాకు స్ఫురించింది. ఇది దేని ద్వారా, ఏ మాధ్యమం ద్వారా, వీడియో మాధ్యమం ద్వారా పంచుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఈ వీడియోని ప్రోత్సహించండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.